మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లాలో ఓ ప్రభుత్వ భూమి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కడప జిల్లా పోలీసు అలాగే కడప కార్పొరేషన్కు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పంద వ్యవహారం తీవ్ర విమర్శలకు దావిస్తుంది. ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసేందుకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి అధికారులు కూడా సహకరించారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టు మెట్లెక్కినటువంటి బీజేపీ నేత ప్రముఖ న్యాయవాది సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజు కడపలో చూస్తే ఈ కడప పోలీసుకు చెందినటువంటి కొంత భూమిని కార్పొరేషన్ కు మధ్య ఒప్పందం జరిగింది. అసలు ఈ ఒప్పందం ఏం జరిగింది ఏంటనేది ప్రజలకు ఎవరికి కూడా పూర్తిమైనటువంటి స్పష్టమైనటువంటి సమాచారం లేదు. మీరు కోర్టుకు వెళ్ళారు, అసలు ఏంటి భూ వ్యవహారం ఏంటి? 18/3/2023 ఎస్పీ గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. వెల్ఫేర్ స్కీమ్ కోసము దానికోసము మేము అమృత్ ఫుడ్ కోర్ట్ కింద ఇస్తున్నాము అని చెప్పేసి, అది కూడా ఏమని ఇచ్చారు, 1 సంవత్సర కాలానికి అని చెప్పేసి ఆయన అది కేటాయించేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో పోలీసుల వెల్ఫేర్ ను చేద్దామని చెప్పేసి ఇచ్చారు. ఆయన దాంట్లో తప్పు లేదు. పోలీసుల వెల్ఫేర్ కోసము ఆయన చేయడంలో ఆ విషయంలో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పోలీసులకు వెల్ఫేర్ ఉండాలి అనేది. కాకపోతే అది వివిధ మార్గాలలో కార్పొరేషన్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము భూమిని లీజుకి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ లీజ్ తీసుకున్న వాళ్ళు ఎవరు, కార్పొరేషన్ అధికారులు ఏం చేయాలి, ఇప్పుడు అసలు తతంగం అంతా ఏం జరుగుతుంది? ఈచ్ మెంబర్ కు 3 సెంట్ల చొప్పున ఎవరికైనా కేటాయిస్తామని టెండర్ వేయడం జరిగింది. కానీ టెండర్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు దాదాపు 15 మంది ఉంటే ఒక వ్యక్తి ఎక్కువ పాడడం వల్ల మిగతా వాళ్ళందరూ వెనక్కిపోవడం జరిగింది. కానీ ఆ సదరు వ్యక్తి మొత్తం ఆ రోజు ఇచ్చినటువంటి 30 సెంట్లను అతనే పాడుకొని యాక్చువల్ గా టెండర్ నోటీస్ కు విరుద్ధంగా పాల్గొనడం జరిగింది. 30 సెంట్లు వాళ్ళే తీసుకున్నారు అతి తక్కువ రేటుతో. కానీ ఇంకొకటి ఏంటంటే, అది మామూలుగా ప్రభుత్వ స్థలము, పోలీసులకు పోలీస్ హౌసెస్ అనే విధంగా ఉన్నది గవర్నమెంట్ పత్రాల ప్రకారము. సదరు పొందినటువంటి సి హరికృష్ణ అనే వ్యక్తి ఈ పేపర్లలో కథనాలు రావడము మరియు అది అక్రమంగా నిర్మిస్తున్నారని చాలా మంది అబ్జెక్షన్ చెప్పడం వల్ల అతను కోర్టుకు పోయే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు పోలీసు సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్లకు లాలూచి పడి కోర్టుకు పోయే విధంగా వాళ్ళే క్రియేట్ చేశారనేది మా అభియోగం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమందికి ఇవ్వాలో అంతమందికే ఇస్తుంది. కానీ ఇక్కడ 3 వ్యక్తులకు ఇచ్చినట్టు కొన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది. ఆ 3 వ్యక్తులకు 3 చొప్పున అయితే 9 సెంట్లే కావాలి. కానీ 30 సెంట్ల వరకు అక్రమ నిర్మాణాలు జరిగితే కార్పొరేషన్ ఏం చేస్తుంది అనుకోవాలి, కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తుంది అనుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే లీజ్ ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పాలి. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు. యాక్చువల్ గా ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోర్టు పరంగా చెప్పడం ఏంటంటే, సి హరికృష్ణ అనే వ్యక్తి నేను కష్టపడి దాని మీద ఇన్వెస్ట్ చేశాను, నేను దాని మీద నాకు కోర్టు నుంచి నాకు ఆర్డర్ కావాలని వెళ్ళాడు. నేను చెప్తున్నాను, మామూలుగా కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రతి సందు తిరుగుతూ ప్రతి చోట ఎవరైనా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చిన్న చిన్న నిర్మాణాలు ఒకవేళ కాలువకు అడ్డంగా కట్టుకున్నా కూడా పగలగొట్టిపోయిన సందర్భాలు, చాలా మంది అపార్ట్మెంట్ల వాళ్ళు అంత కష్టపడి కట్టుకున్న తర్వాత కొట్టేసిన సందర్భాలు, ప్రతి చోట తిరిగేటువంటి కమిషనర్ గారు అంత మెయిన్ రోడ్డులో పోలీస్ పెట్రోల్ బంక్ పక్కన 1.5 సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అంటే ఆయనకు కనపడలేదా? లేకుంటే ఆయన ఉద్దేశం ఏంది? ఆయన ఏమన్నా అధికార నాయకులకు ఏమన్నా లోబడిపోయారా, భయపడిపోయారా ఏందనేది ఆయన తెలుసాలి. అంతేకాకుండా ప్రభుత్వ స్థలము లేదా పోలీస్ హౌసెస్ అనే స్థలంలో ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని వేయడం అనేది చాలా వరకు ఎంత చట్ట విరుద్ధంగా పోతున్నారనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి కార్పొరేషన్ అధికారులు ఎంత మటుకు సహకారం అందిస్తున్నారు వారికి. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీ నాయకులు దాచుకో అనే విధంగా ఉన్నారు అని. కానీ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, పోలీసు అధికారుల చేత కూడా ఏ విధంగా కబ్జా చేపించచ్చు వాళ్ళతో కూడా అనేది వైసీపీ నాయకులు రుజువు చేశారు. ఇప్పుడు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ సదరు వ్యక్తులు హరికృష్ణ కావచ్చు, ఇంకో 20 వ్యక్తులకి
రిజిస్టర్ చేయించారు. అంటే ఇద్దరు మధ్య ఒప్పందం కుదిరించింది కాబట్టి ఆ ఒప్పందానికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ కు వీళ్ళెవరు వాళ్లకు ఒప్పందం కుదుర్చేదానికి? పరంగా ప్రభుత్వ వెబ్సైట్ పరంగా ఇది వచ్చేసి వేకెంట్ ల్యాండ్ పోలీస్ హౌసెస్ ఇది. కానీ రాయించిన వారు వచ్చేసి సి హరికృష్ణ గారు, రాయించుకున్న వారు వచ్చేసి పోలీస్ సంఘానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళెవరు రాయించుకునేదానికి, అతనెవడు ఇవ్వడానికి? ప్లస్ మామూలుగా ఎస్పీ గారు ఏమని ఇచ్చారు, 1 సంవత్సర కాల పరిమితికి అని ఇచ్చారు. అగ్రిమెంట్ లో 13.5 సంవత్సరానికని పెట్టారు. అంటే ఏ డాక్యుమెంట్ కరెక్ట్, ఏ విధంగా కరెక్ట్? ప్లస్ 3 సెంట్లు 3 సెంట్లను చొప్పున అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కూడా నానుడి ఏమంటే మొత్తం 70 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి దానికి లేకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ పరిధి మేరకు వీళ్ళు కట్టుకున్నారు తప్ప ఏదో కార్పొరేషన్ అధికారులు మాకు అడ్డుపడతారు, పోలీస్ వ్యవస్థ వారు అడ్డుపడతారు అనే దానికి ఎటువంటి భయము బెరుకు లేకుండా మమ్మల్ని ఏమి చేయగలరు, మా ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అన్యాక్రాంతం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరికి భయపడి లేరు, మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో ఉన్నారు. పోలీసు అధికారులు మరియు కార్పొరేషన్ అధికారులు ఇంక్లూడింగ్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మరియు ఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్ భాస్కర్ గౌడ్ గారు కూడా కావచ్చు. మొత్తం వీళ్ళందరికీ లాలూచి పడిపోయినారనే దాంట్లో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 9వ తేదీ కంప్లైంట్ ఇస్తే మామూలుగా ఆదివారం రోజు మామూలుగానే ఎవరికి పలకనటువంటి అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసి వాళ్ళకు సహకరించడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ రోజు మేఘాల మీద పరిగెత్తి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, మిగిలినటి ఏందేందో జరిగిపోతుంది అని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కమిషనర్ ఏం చేస్తా ఉన్నట్టు, మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నట్టు, గతంలో ఉన్న ఎస్పీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి కింద హెడ్ కానిస్టేబుల్ వరకు ఉన్నటువంటి పోలీస్ సంఘము ఏం చేస్తుంది అంటే వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కూల్చివేసేసి, ఒకవేళ అదే పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరియు వాళ్ళ యొక్క యూనియన్ వాళ్ళు కావచ్చు, మరియు కొత్తగా టెండర్ పిలిచి వాళ్ళ వెల్ఫేర్ కు సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. అదే నేను చెప్తున్నాను, కమిషనర్ గారు అన్ని సార్లు ఆ రోడ్డులే తిరిగింటారు. 1.5 సంవత్సరం నుంచి ఒక ఫ్లోర్ అయిపోయి 2వ ఫ్లోర్ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతా అంటే చూడలేని పరిస్థితులలో ఆయన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే నిశ్చితంగా పరిశీలించేటువంటి కమిషనర్ గారు ఎక్కడైనా నేను ఇంత నిక్కచ్చిగా ఉన్నాను, పాలన సరిగా చేస్తున్నాను, డెవలప్మెంట్ కోసం చేస్తున్నానని చెప్పేటువంటి కమిషనర్ గారు అది చూడలేదు అంటే ఎవరు నమ్మడానికి లేదు. ఆయన దేనికి లొంగిపోయారా, అధికారులకు లొంగిపోయారా, ఇంకొక అవినీతికి లొంగిపోయారా, దేనికనేది ఆయన డిసైడ్ కావాలి. ఆయన తదుపరి తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటది. ఆయనను అనుమానించడమా, ఆయనను ఆకాశానికి ఎత్తడమా అనేది ఆయన మీద ఆధారపడతారు. అంతేకాకుండా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా దానికి పవర్ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా మంది చాలా చోట్ల ఏదానికైనా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటానే, ఒక మామూలుగా ఏదన్నా ఇల్లు కట్టుకుంటానా కూడా సదరు ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే కానీ మీటర్ కనెక్షన్ ఇవ్వటువంటి ఏపీఎస్పీ డిసిఎల్ వాళ్ళు ఎటువంటి పేపర్లు లేవు, ఎటువంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా ఎవరు చేపించినారో తెలియకుండానే దానికి పవర్ కనెక్షన్ ఇవ్వడం, మన డోర్ నెంబరు ఏమీ లేకుండానే మన వాళ్ళు వేకెంట్ ల్యాండ్ కట్టించుకోవడం కార్పొరేషన్ అధికారులు, మరియు కంప్లైంట్ ఇవ్వగానే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడము, వాళ్ళకు పర్మిషన్ కోసము, వాళ్ళకు అన్ని అనుమతుల కోసము వీళ్ళు లాలూచి పడ్డము. అంటే దీని వెనకాల చాలా అవినీతి జరిగిందనేది ఖచ్చితంగా చెప్పగలం. ఇంత దారుణంగా అంటే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని పక్క వాళ్ళ కట్టబెట్టేందుకు ప్రయత్నం చేసినారనంటే ఒక్కరుగా ఒక అధికారులుగా వాళ్ళు అంత నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందంటారా? లొంగిపోయి ఉండొచ్చు, వాళ్ళ బెదిరింపులకు తలొగ్గిండొచ్చు, ఒక విధంగా ఉండొచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే మరలా మా ప్రభుత్వం వస్తుంది, మేమేమైనా చేసుకోగలము. అది కడప నగరంలో దాదాపుగా అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు, ప్రతి లేఅవుట్లలో అధికార పార్టీకి ఇంతకుముందు గత అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి చోట వాళ్ళకు భాగస్వామ్యం ఉంది అనేది కడప నగరంలో నానుడి. అది నానుడి అనేదానికంటే ఎక్కడ చూసినా వాళ్ళ కబ్జాల పర్వం కొనసాగుతోంది. దానిలో భాగమే ఇది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఏదైనా కబ్జాలు చేస్తా అంటే
ఏదైనా మామూలుగా వేరే స్థలము డీకేటీ స్థలాలా లేకుండా అంటే కొందరి చిన్నపాటి వ్యక్తుల యొక్క స్థలాల కొట్టేస్తన్నారు. కానీ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి భూమిని మేము కబ్జా చేయగలము, వాళ్ళను కూడా దాంట్లో ఆ కబ్జాలలో భాగస్వామ్యం చేయగలము అనేది ఇది ఒక వింత. మరో పార్టీ కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఏంటి మీ ఇప్పుడు కొత్తగా చేరిన పార్టీ అందులో ఉన్నటువంటి విషయం మీద ఏం కోరుకుంటారు? మేము భారతీయ జనతా పార్టీ మరియు ఒక అడ్వకేట్ గా ఇటువంటి పోలీస్ శాఖకు మరియు గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం కాకుండా దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ వేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద చివరి వరకు పోరాడి ఆ స్థలాలను కాపాడగలమని మరియు ఈ విధంగా అన్యాక్రాంతమైనట్టు అవుతున్నటువంటి భూములను పరిరక్షించి ప్రజలకు మరియు వ్యవస్థలకు ఉపయోగపడేలా మేము కాపాడతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ అగ్రిమెంట్ ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందంలోని చేయించిన వారు ఒకరు, చేయించుకున్న వారు పోలీసులు అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది అనుకోవాలన్నా? ఈ రోజు రేపు చర్యలు తీసుకుంటే ఇంతమంది పోలీసుల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా? బయటకు వస్తున్న నానుడి ప్రకారం మేము చేపించలేదు అంటున్నారు. చేపించకపోతే కేసు పెట్టండి, 420 కేసు పెట్టేసేయండి వాళ్ళ మీద. మేము చేపించలేదు, వాళ్ళకు అది తప్పుడు డాక్యుమెంట్ అనేటువంటి 420 కేసు పెట్టేసేయండి. తప్పుడు డాక్యుమెంట్ పెట్టి క్రియేట్ చేసినారని. లేదు, మీరు పెట్టింటే మీరు మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే. పోలీస్ వ్యవస్థలో పై స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయిలో సిటీ ప్లానింగ్ వాళ్ళు మరియు రెవెన్యూ ఆఫీసరు, మిగతా ఏపీఎస్పీ డీసీ వాళ్ళు వీళ్ళందరూ శిక్షార్హులే ఖచ్చితంగా. ఒక రాజకీయ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఫైనల్ గా ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటే ప్రజాపయోగంగా ఉండే విధంగా ఏం చెప్పదలుచుకుంటారు? ఈ ప్రభుత్వము మేము పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఒకటే విన్నపం. ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి వీరిపై ఖచ్చితమైనటువంటి శిక్ష పడేలాగా మీరు చర్యలు తీసుకుంటే ఫ్యూచర్ లో మన భావితరాలకు మనము ఖచ్చితంగా ప్రభుత్వ భూములు అందజేయగలము. ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా కూడా, ఇండస్ట్రీస్ వచ్చినా, ఏదైనా సరే మన వారికి మనం ఉపాధి కల్పించగలము, మన అభివృద్ధికి మనం తోడ్పడగలమని కోరుకుంటున్నాం. కడపలో జరుగుతున్నటువంటి ఈ భూమి వ్యవహారంలో సుమారు కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఈ భూమిని కొట్టేసేందుకు వర్గం పూర్తిగా ప్రయత్నించిందని కూడా సుబ్బారెడ్డి ఆరోపణలు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పటికే న్యాయవాదిగా తాను కోర్టును ఆశ్రయించానని, అలాగే తనతో పాటు మరికొంతమంది కూడా ప్రజోపయోగ వ్యాజ్యం కూడా వేసినట్లు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కడపలో జరిగినటువంటి తతంగానికి సంబంధించి అసలు ఈ జరిగినటువంటి ఒప్పందమే ఒక ఫ్రాడ్ అని, ఇక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి భూమి మరొకరు పోలీసులకు ఒప్పందం చేయడం ఏంటనేది కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతూ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ జరిగినటువంటి పూర్తి తతంగాన్ని అంతటిని కూడా తాము సీఎం దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు తిరిగి ఆ భూమి చెందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా సుబ్బారెడ్డి చెప్పడం జరుగుతుంది.